పోతే ఇప్పుడు భారతదేశం అనేది షఫీ గారు భిన్నత్వంలో ఏకత్వం, అన్ని కులాలు అన్ని మతాలు కలగలిసి ఉంటారు, కలిసి ఒకళ్ళ పండగలకు ఒకరికి విష్ చేసుకుంటారు. ఇప్పుడు రంజాన్ లాంటి పండుగలు వస్తే ఇటు హిందూ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ ఇళ్ళకి భోజనాలకు వెళ్తారు. ఇక సంక్రాంతి పండుగ లేకపోతే ఇంకొక రకమైనటువంటి హిందువుల పండుగ ఉగాది పండుగ వస్తే వీరి ఇళ్ళకి ఆహ్వానం మేరకు వారు భోజనానికి వస్తారు. అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి వాతావరణం ఇక్కడ ఎక్కడా కూడా ఎప్పుడో జరిగిన పాస్ట్, కానీ ఇప్పుడు అందరూ కూడా కలిసిమెలిసి ఉంటా ఉన్నారు. ఏమన్నానంటే అంటే రాజకీయ నాయకులైనా ప్రభుత్వంలో ఉన్న అన్ని పండుగలు ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటే ఈ తరుణంలో మత విద్వేషపూరితంగా మాట్లాడడం తప్పు కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా తప్పే, ఖచ్చితంగా. కాబట్టి అలాంటి వారు వారి వైఖరిని మార్చుకోవాలి. ప్రజలకి నాయకుడిగానే ఉండాలి తప్ప ఒక వర్గానికి నాయకుడిగా రెచ్చగొట్టే విధంగా మీరు రోడ్ల మీదకి రారా అని రెచ్చగొట్టే ఒక సాధారణ వ్యక్తిలాగా మాట్లాడే ధోరణి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమందిలో ఉంది. వారు మార్చుకోవాలని నేను చెప్తున్నాను. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి షఫీ గారు. మనతోటి సోనివిడ్ గారు ఉన్నారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఉన్నారు. సోనివిడ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా, వినిపిస్తుందా సార్ నా వాయిస్ మీకు? యా ఐ కెన్ హియర్ అండి. సో ఏంటి ఇప్పుడు ఇంకొక 2-3 డేస్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ రానుంది. అయితే ఇప్పటికీ పోలీసులు నివేదిక కానీ వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు కానీ రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి కానీ ఎక్కడా కూడా పాస్టర్ గారిని ఎవరు వెంబడించారు అనేటువంటిది ఎక్కడా కూడా కనిపించలేదు ప్రస్తుతానికైతే. సో విచారణ వేగవంతంగా సాగుతూ ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంకో 3-4 డేస్లో రానుంది. సో ఇప్పుడు ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి సోనివిడ్ గారు? మరి మత విద్వేషాలని ముందుగానే రెచ్చగొట్టాలనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు మరి ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? వారిని ఏ విధంగా శిక్షించాలి మన ప్రభుత్వాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవుల తరపున పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వానికి కానీ కొంతవరకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న విధానానికి సాటిస్ఫైడ్గానే ఉన్నానని చెప్పచ్చు నేను. ఓకే. ఎందుకంటే సీసీ ఫుటేజెస్ రికవర్ చేశారు. ఆ సీసీ ఫుటేజెస్లో మీరు అన్నట్లుగా ఎక్కడా కూడా ఆయన్ని వెంబడించినట్లుగా కానీ మర్డర్ ప్లాన్ చేసినట్టుగా కానీ సీసీ ఫుటేజెస్ వరకు ఎక్కడా కూడా ఎవిడెన్సెస్ లేవు. అపార్ట్ ఫ్రమ్ ఆ లైట్ ఒకటే ఎక్కడ పోయింది, ఎందుకు పోయింది అనే ఒక విషయం తప్పితే ఆయన ట్రావెలింగ్లో ఎటువంటి హిండ్రెన్సెస్ అంటాం మనం, ఎటువంటి ఆందోళనకరమైనటువంటి సంఘటనలు జరిగినట్టుగా ఎక్కడ కూడా లేవు. సో అంటే ఇప్పుడు ఇది క్రైస్తవుల్లో కొంతమంది షఫీ గారు చెప్పినట్టుగా ప్రవీణ్ గారి కొన్ని కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ ఆయన డిబేట్లో పాల్గొనడాన్ని బట్టి, ఆయనకు వచ్చిన వార్నింగ్స్ని బట్టి, థ్రెట్స్ని బట్టి ఇది క్రైస్తవ సమాజం అంతా కూడా సస్పెక్ట్ చేశారు. అండ్ ఎవరికైనా కూడా, చిన్నపిల్లోడికైనా కూడా సీన్ ఆఫ్ అఫెన్స్లోకి వెళ్ళినప్పుడు, ఎస్పెషలీ మీ అందరూ అంటున్నట్టు ద వే ఆ బైక్ ఏదైతే అట్లా పడి ఉందో దాన్ని ఎవరు చూసినా కూడా అనుమానం వచ్చేటటువంటి విధానంగానే ఉంది. అయితే ఇప్పుడు షఫీ గారు కూడా చెప్పినట్లుగా నేను కూడా వ్యక్తిగతంగా ఇది మర్డర్ కాకుండా ఉంటే బాగుండేది అనేది మా యొక్క ఉద్దేశం, అందరూ ఒక్క ఉద్దేశం కూడా. అది కూడా అయితే కన్విన్స్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ అందరూ చాలా ఒక మైండ్ సెట్లో ఇది మర్డరే అనే మైండ్ సెట్లో ఉన్నారు. కాబట్టి ఒకవేళ యాక్సిడెంట్ అయితే దాన్ని చాలా డీటెయిల్డ్గా కన్విన్స్ చేయాలి పీపుల్కి. ఇప్పుడు సీసీ ఫుటేజెస్ నా వరకు కొంత కన్విన్సింగ్గానే ఉంది. చాలా వరకు రాత్రి కూడా నాకు ఒక 12 గంటల వరకు ఫోన్లు వచ్చినాయి, ఏమన్నా యాక్సిడెంట్ అని అంటారా అని నన్ను కూడా ఇప్పుడు అంటే అందరూ దిగుతున్నారు. కొంచెం ఆగ్రహావేశాలు కొంచెం చల్లబడుతున్నాయి. ఫుటేజెస్ చూసిన తర్వాత చల్లబడుతున్నాయి. తర్వాత అట్లాగే మిగతా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కన్విన్సింగ్గా, అంటే నిజంగా చాలా డీటెయిల్డ్గా ఉంటుంది పోస్ట్ మార్టం రిపోర్ట్. అంటే ఎలా పడుండొచ్చు, పడినప్పుడు ఏ భాగం మొదటగా దెబ్బతిన్నది, ఏ రప్చర్లు అయినాయి, లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయినాయా, బ్రెయిన్లో బ్లీడింగ్ అయిందా, ఎక్కడ బ్లీడింగ్ అయింది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ చెప్తే కొంతవరకు కన్విన్స్ అవుతారనేది నాకు ఉద్దేశం.
తర్వాత మీరు అడిగిన రెండో ప్రశ్న, మత విద్వేషాలు ఇప్పుడు రెచ్చగొడుతున్నవి, మరి అందులో ఆల్రెడీ జవాబు చెప్పేశారు. దానికి మరి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి తెలిసి చేస్తున్నారు అటువంటి కుర్రోళ్ళు, ముఖ్యంగా యంగ్ పీపుల్ తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. తర్వాత భవిష్యత్తులో కూడా నేనేం ప్రపోజ్ చేస్తున్నానంటే, భవిష్యత్తులో కూడా ఈ మతపరమైనటువంటి లీడర్స్ అందరినీ కూర్చోబెట్టి ఒకసారి అటు క్రిస్టియన్స్ నుంచి హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ కొంచెం సీనియర్ నాయకుల్ని, పెద్దవాళ్ళు, జ్ఞానవంతంగా ఆలోచించే వాళ్ళు, ఓపెన్ మైండ్ ఉన్న వాళ్ళని కొంతమంది ఇన్వైట్ చేసి ప్రభుత్వం తీసుకోవాలి నిజానికి అటువంటి స్టెప్ తీసుకొని కూర్చోబెట్టి ఈ ముఖ్యంగా ఈ స్టేట్మెంట్స్ ఇటువంటివన్నీ కూడా భవిష్యత్తులో కూడా వేయకుండా ఉండాలనేటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది నాకు ఉద్దేశం. అయితే ఇక్కడ ఒకటి సోనియుడు గారు, ఇప్పుడు ఎవరి మతాన్ని వారు గౌరవించుకోవచ్చు, అందులో దానికి ఏమైనా అబ్జెక్షన్ ఉందంటారా? లేదు, ఎవరి మతాన్ని వాళ్ళని గౌరవించుకోవాలి. పరమతాలని ద్వేషించినప్పుడు కానీ, పరమతాలని దూషించినప్పుడు కానీ ఖచ్చితంగా వారు చేసేది తప్పు, వారి మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మనం మాట్లాడవచ్చు. కానీ పరమతాలని గౌరవిస్తూ తమ మతాన్ని తాము ప్రేమించటం తప్పెలా అవుతుంది సోనియుడు గారు? ఎందుకంటే ఇందాక షఫీ గారు మాట్లాడుతూ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఆయన ఎవరి గురించి అన్నారు అనేది చాలామంది అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోకుండా ఉండే పరిస్థితి ఏం కాదు. కాకపోతే అంటే ఇక్కడ సార్ ఒక విషయం ఏంటంటే, నేను కొంతమంది నాయకులు ఇలా చేస్తున్నారు అన్నప్పుడు మీకు ఏదో అర్థమైపోయిందంటే మీకు అర్థమయ్యే విధంగా ఏదో జరిగిందని అర్థం. ఇక్కడ సోనియుడి గారు చెప్పిన విషయం నేను అప్రిషియేట్ చేస్తున్నాను సార్, చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నాను మిమ్మల్ని, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరేమన్నారంటే మత పెద్దలను ఒక దగ్గర కూర్చోబెట్టి వారు సామరస్యం వచ్చే విధంగా మత పెద్దలే ప్రజలకి సందేశం ఇవ్వాలి అని చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా ఎప్పుడైతే ఈరోజు ఎవరి మాట వినే పరిస్థితిలో ఉన్నారంటే మత బోధకుల మాటనే ప్రజలు వినే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వారు ఎప్పుడైతే ఒక స్టాండ్ మీదకి వస్తారో క్లారిటీగా ప్రజల్లో మత విద్వేషాలు పోతాయి. కానీ ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే మత బోధకులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పిల్లలు కదండి. పిల్లలు ఒకళ్ళ మధ్య ఒకళ్ళు గొడవ పెట్టుకుంటుంటే తండ్రి వచ్చేసి పిల్లల మీద సామరస్యంగా మాట్లాడి సెట్ చేయాలి. అలాంటిది తండ్రి పొజిషన్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడితే ఏం చేద్దాము? వాళ్ళని కూర్చోబెట్టి ఎవరు మాట్లాడాలి? మీరేమన్నారంటే మా మతాన్ని ఎప్పుడైతే ఒక తండ్రి పొజిషన్ తీసుకున్న తర్వాత నా మతం అనేది లేదండి, ప్రభుత్వానికి మతం ఉండకూడదు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నా మతం గురించి నేను మాట్లాడతాను అంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మతం అనే రంగు పులేయటమే రాజకీయంగా చేసుకోవడం తప్పు అంటున్నాను. ప్రజల పక్షంలో నిలబడండి, మానవత్వం పక్షంలో నిలబడండి. మతం అనేది ప్రభుత్వానికి ఉండకూడదు, మానవత్వమే ఉండాలి, ప్రజల సంక్షేమమే ఉండాలి తప్ప అది ఎందుకు మర్చిపోతున్నారు? మీకు ఓటేసి గెలిపించినటువంటి వ్యక్తులు ప్రతి కులస్తులు ఉన్నారు, ప్రతి మతస్థులు ఉన్నారు కదా. ప్రజలందరికీ మీరు నాయకులుగా ఉన్నప్పుడు ఒక మతం వైపు నుంచి రెచ్చగొట్టే విధంగా ఎందుకు? ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఇక్కడ అనుమానము, ఒక విషయం చెప్తాను. ఇక్కడ క్రైస్తవులకు కూర్చుంటే అనుమానము ఫలానా ముస్లింలు ఇలా రెచ్చగొట్టారేమో, అటాక్ చేశారేమో, హైందువులు అటాక్ చేశారేమో అని అనుమానం. సరే, ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసి లేదండి ఇది కానే కాదు, ఇది యాక్సిడెంట్ మాత్రమే రిపోర్ట్ వస్తే ఆయన ముందు నుంచి ఏం చెప్తున్నారు? మేము ఒప్పుకోము, రిపోర్ట్ మార్చేస్తారేమో అని. ఇప్పుడు అనుమానం ఎవరి మీద ఉంది? ఇటు ముస్లింల మీద, హిందువుల మీద కాకుండా ప్రభుత్వం మీద అనుమానం వచ్చే విధంగా పరిస్థితులు ఎందుకు వచ్చాయని అడుగుతున్నాను నేను ఇక్కడ. రైట్. అలాంటి పరిస్థితి ఎందుకు చేసుకున్నాం మనం? సరే, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి షఫీ గారు. మనతోటి సురేష్ రెడ్డి గారు ఉన్నారు, తెలంగాణ జనసేన పార్టీ నాయకులు. సురేష్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి, అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ప్రముఖంగా పాస్టర్గా మరి అనేక మంది మన్ననలు పొందినటువంటి ఎవరైతే ప్రవీణ్ పగడాల్ గారు ఉన్నారో